అమృతలూరు మండల పరిధిలోని తురిమెళ్ల గ్రామంలో కొత్తగా సామాజిక నీటి శుద్ధీకరణ కేంద్రాన్ని ప్రారంభించారు. కమ్యూనిటీ ప్యూర్ వాటర్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. గ్రామీణ ప్రాంత ప్రజలందరికీ సురక్షితమైన తాగునీటిని అందిస్తే అందరూ ఆరోగ్యంగా ఉంటారనే ఉద్దేశంతో తమ సంస్థ పనిచేస్తుందని కమ్యూనిటీ ప్యూర్ వాటర్ ఆర్గనైజేషన్ సీఈఓ కె లక్ష్మి అన్నారు. సంస్థ ఆధ్వర్యంలో అమృతలూరు మండల పరిధిలోని తురిమెళ్లలో ఆదివారం సామాజిక నీటి శుద్ధి కేంద్రం ప్రారంభించారు. సీఈఓ కె లక్ష్మి మాట్లాడుతూ గ్రామస్తుల శ్రేయస్సు కోరి గ్రామ పంచాయతీ సహకారంతో సామాజిక నీటి శుద్ధి కేంద్రం ఏర్పాటు చేశామని, గ్రామస్తులు ప్రతి ఒక్కరూ నీటిని వృధా చేయకుండా జాగ్రత్తగా ఉపయోగించుకోవాలని సూచించారు. సీఈఓ కె లక్ష్మణ్, పర్వతనేని విష్ణు చౌదరి, సుశీల దంపతులను గ్రామస్తులు సత్కరించారు. మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ మాట్లాడుతూ గ్రామస్తుల శ్రేయస్సు కోరి కమ్యూనిటీ ప్యూర్ వాటర్ సంస్థ ద్వారా గ్రామంలో సామాజిక నీటి శుద్ధి కేంద్రం ఏర్పాటు ఆనందంగా ఉందన్నారు. సంస్థ సీఈఓ కె లక్ష్మణ్ చొరవతో నిజాంపట్నం 3 కాలువలపై శిథిలావస్థకు చేరిన 3 బ్రిడ్జిల పునర్నిర్మాణాలకు 2 కోట్లకు పైగా నిధులు మంజూరు చేయించినందుకు ధన్యవాదాలు తెలియజేశారు. కార్యక్రమంలో సంస్థ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ కొట్టు శ్రీనివాసరావు, సంస్థ ఎగ్జిక్యూటివ్లు సిహెచ్ శ్రీనివాసరావు, శ్యామ్, పెద్దపూడి పిఏసిఎస్ చైర్మన్ కొసరాజు దేవకుమార్, కొసరాజు విజయ్ కుమార్, పర్వతనేని భానుప్రసాద్, బేతాళ కిరణ్ కుమార్, ఆళ్ల అంకమరావు, పాములపాటి వెంకట సుబ్బారావు, బెనర్జీ తదితరులు పాల్గొన్నారు. కారులో తీసుకెళ్ళాం. నిన్న ఎలవర్లు, పాంచాలవరం, మరి పెదపూడిలో కూడా ప్లాన్ చేస్తున్నాం. అవి కాకుండా ఇప్పుడు మరలా మూల్పూర్ వారు కూడా ఇక్కడికి వస్తున్నారు. అట్లా ఎడూరు వాళ్ళు కూడా వస్తారు. మేడం గారు ఉన్నారు, గేట లక్ష్మి గారు. మరి మాకు కూడా మరి ఆ సౌకర్యం కలిగించమని, మరి ఇటువంటి మంచి కార్యక్రమం చేసినందుకు మరి తురిమెళ్ల గ్రామానికి చెందిన మరి పెద్దలందరూ కూడా ఇటువంటి కార్యక్రమం చేసినందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు. అట్లాగే విష్ణుమోహన్ చౌదరి గారు, మరి మేడం గారు మనకు వంతిని కూడా మరి శాంక్షన్ చేయించినందుకు ప్రత్యేకంగా వారి కృతజ్ఞతలు. వారి చెప్పడం కోసమే మరి భానుగారు చెప్పారు. అది ఎప్పటి నుంచో 2 కోట్లు చిల్లర. అది మీకే కాదు, మాకు కూడా గుంటూరు బస్సు లేదు. అట్లాగే మా ఏమన్నా పొన్నూరు వెళ్ళాలని కూడా ఇబ్బంది పడిపోతున్నాం. మరి వారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. మరి మేము ఇదే స్ఫూర్తితో మిగిలిన గ్రామాల్లో మన వీరితో, మీ సిబ్బందితో మాట్లాడి చేస్తాం. మేము కోఆపరేట్ చేస్తాం. మీరు మిగిలిన గ్రామాలకు కూడా మరి సహకరించ, మా మండలమే కాదు ఇంకెక్కడన్నా ఉన్నా కూడా చెప్తామని దాన్ని సహకరించమని కోరుతూ, మరి ఇంత మంచి కార్యక్రమం చేసిన తురిమెళ్ల గ్రామస్తులకి, మేడం లక్ష్మి గారికి, మరి ముఖ్యంగా శివలింగయ్య గారి మనవడు చౌదరి గారు